12 జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుని దర్శనం అయిపోయింది ఇప్పుడే. టైము 11:05 ఎగ్జాక్ట్లీ. ఫోన్స్ లోపలికి అలలేవు కాబట్టి బయట నుండి తీస్తున్నా అనమాట. ఇది ఫ్రంట్ గేట్, ఇక్కడ నుండి తీస్తున్నా వీడియో. ఇప్పుడే వీడియో తీసిన 2 నిమిషాలకే క్లోజ్ చేసేసారు డోర్స్. ఇది టెంపుల్కి మెయిన్ గేట్ అనమాట, గంగా ద్వార అని కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ మణికర్ణిక ఘాట్ ఎదురుగానే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు లోపలికి. నేను దర్శనంకి వెళ్ళింది గేట్ నెంబర్ 2 నుండి, అంటే హోటల్ నుండి దగ్గర అనమాట. గేట్ నెంబర్ 2 పక్కకే కాబట్టి అటు నుండి వెళ్ళిన. కానీ ఇది మెయిన్ గేట్. ఇదిగోండి, ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ పొగలు వస్తున్నాయి కదా, ఇక్కడ జనాలు అందరు కూడా నిలబడిండ్రు. ఎదురుగానే ఉంటుంది అనమాట, గంగా ద్వార అని కూడా అంటారు. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 84th డే. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుని దర్శనం అయిపోయింది. మస్తు అంటే మస్తు ఏడుపు వచ్చింది టెంపుల్లో కూడా. చాలా మంచిగా అయింది దర్శనం, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అసలు. గూస్ బంప్స్. ఇంకా అంటే పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయన్నమాట, ఆ టైమింగ్స్లో వెళ్ళిపోతే తొందర అయిపోతుంది దర్శనం. 15 minutesలో అయిపోయింది నాదైతే దర్శనం. మంచిగా అనిపించింది చాలా. ఈరోజు పొద్దున అస్సిఘాట్కి పోయి, పొద్దున ఆరతి ఉంటుంది కదా, అస్సిఘాట్లో పొద్దున ఆరతి చూసుకొని, నిన్న రాజస్థాన్ పోరాలు కలిసిండు కదా, వాళ్ళు కూడా వస్తామన్నారనమాట అస్సిఘాట్కి. సరే అట్లనే వాళ్ళని కూడా కలిసేద్దాం, దాని తర్వాత దర్శనంకి వెళ్దాము అని అనుకున్నా. దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను అలారం కూడా పెట్టుకోలేదు, వాళ్ళు ఫోన్ చేసారు కానీ నేను చూసుకోలేదన్నమాట, వెళ్ళలేదు. మధ్యాహ్నం ఎప్పుడో లేచిన, పడుకున్నా. యాక్చువల్గా నిన్న నైట్ ఏమైందంటే, గంగా ఆరతి అయిపోయిన తర్వాత దశాశ్వమేధ ఘాట్లో నేను మణికర్ణిక ఘాట్ పోయినా. మణికర్ణిక ఘాట్ నుండి వచ్చేసరికి 12 అయింది. ఇంకా ఎప్పుడు పొద్దున్న లేస్తాను నేను, నాకు 8 hours నిద్ర లేనిదే అసలు నా బ్రెయిన్ పనిచేయదనమాట. 8 hours ఖచ్చితంగా నిద్రపోతా. సో అట్లా పడుకున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లేచిన పోదామని చెప్పేసి పోయి స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళిపోదామని కిందకి పోయినా. కింద కూర్చున్నా. ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట. ఫ్యామిలీ వచ్చి వాళ్ళు ఇంకా లగేజ్లు, పెద్ద పెద్ద లగేజ్లు ఉన్నాయి వాళ్ళవి. నీ హోటల్కి ఒక దండం, నీకు ఒక దండం అని చెప్పేసి మస్తు లొల్లి చేసిండు అనమాట. అంటే ఈ హోటల్ ఎట్లుంటుందంటే లోపలికి ఉంటుంది అనమాట. టెంపుల్ పక్కకే, ఇట్లా పక్కకే 100 meters కూడా ఉండదు, పక్కకే అనమాట. గంగా ఆరతికి కూడా చాలా దగ్గర, ముందే ఉంటుంది, అంత దగ్గర అనమాట ఈ హోటల్. కాకపోతే ఎంట్రీ గేట్ నుండి కొంచెం నడుచుకుంటూ రావాలన్నమాట. గలీలు ఉంటాయి. వాళ్ళకేమో పెద్ద ఫోన్లు లేవు, లొకేషన్ పెట్టుకోవడానికి రాదు. ఇంకా ప్లస్ నిన్న ఎక్కిందంట ట్రైన్, మధ్యాహ్నం తినలేదంట. అదంతా ఫ్రస్ట్రేషన్ హోటల్ రిసెప్షనిస్ట్ మీద చూపించిర్రు. కానీ అన్న చాలా మంచిగా హ్యాండిల్ చేసిండు అనమాట. నిన్నటి నుండి కూడా చాలా మంచిగా మాట్లాడుతుండే ఆయన. ఇంకా వాళ్ళకి చెప్పడం, వాళ్ళతో మాట్లాడడం. కున్మున్ అని ఇంకో వాళ్ళ పాప ఉంది. ఆ పిల్ల అయితే అసలు ఇంత కూడా అడ్జస్ట్ అవుతలేదు. ఇంత చిన్న పిల్ల, 5th class, ఇంత కూడా అడ్జస్ట్ అవుతలేదు. నాకు అసలు ఈ రూమే బాగాలేదు, ఏం నచ్చలేదు, హాస్టల్ ఉన్నట్టే ఉంది అని ఏదేదో అంటుంది. ఇంకా నిజంగా పిల్లలు భలే తయారైంది ఇప్పుడే ఈ జనరేషన్లో అయితే. దాని తర్వాత వాళ్ళ మాటలు వినుకుంటా ఒక తెలుగు అన్న కలిసిండు, దిలీప్ అన్న అని చెప్పేసి. అన్న కూడా మాట్లాడుతుండే. అన్నతో మాట్లాడుకుంటా, ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా అట్లనే కూర్చున్నా అనమాట. అట్లనే కూర్చున్నా, పోదాం అని చెప్పేసి. అంటే ఫస్ట్ కాలభైరవ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. కాలభైరవ్ టెంపుల్కి ఏమో 4 o'clock ఓపెన్. 4 o'clock ఓపెన్ అనేసరికి ఇంకా సరేలే, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి అట్లనే కూర్చున్నా అనమాట. కూర్చున్నా, వింటున్నా. ఆ దిలీప్ అన్న కూడా సోలో ట్రావెలింగ్, 2 months నుండి ట్రావెల్ చేస్తున్నాడంట. ఎక్కడెక్కడ ట్రావెల్ చేసిండంటే చార్ధామ్, ఇంకా హరిద్వార్, రిషికేష్, మథుర, అయోధ్య అవన్నీ వెళ్ళిండనమాట. అయితే నేను అడిగిన అనమాట, నార్మల్గా కేదార్నాథ్కి బడ్జెట్ ఎంత అయింది అంటే, మొత్తం చార్ధామ్కి 15,000 అట్లా అయింది అని అన్నాడు. అదే మనము స్పెండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది బడ్జెట్. ఎప్పుడైనా సరే మనం స్పెండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు లగ్జరీకి వెళ్తే లగ్జరీగానే అవుతాయి పైసలు, తక్కువ వెళ్తే తక్కువలోనే అవుతాయి. మరీ తక్కువ అంటే చీప్గా నేను రోడ్ మీద పడుకోమని అనట్లేదు. కొంచెం
ఓకే. పడుకోవచ్చు. ఒక్క పూటకే కాబట్టి పడుకోవచ్చు అనేలాగా ఉండొచ్చు. మరీ నాకు ఇదొద్దు, అదొద్దు లగ్జరీగెళ్తే ఎవ్వరికైనా 50,000 అయితాయి, 60,000 అయితాయి. 1,00,000 అయినా సరే నీకు కేదార్‌నాథ్‌కి ఒక్కటి పోవడానికి కూడా 1,00,000 అయినా సరే సరిపోవు లగ్జరీగెళ్తే. సో, పైసలైతే మనం స్పెండ్ చేసేదాన్ని బట్టి ఉంటది. అన్నని కలిసిన అన్న గూడా చాలా మాట్లాడిండు. ఇద్దరం తినేసొచ్చినామనమాట. ఇక్కడనే దోస తినండే. తిన్నాం, మాట్లాడినాం. ఇంక నవ్వుకుంటూనే ఉన్నాం, నవ్వుతూనే ఉన్నాం. రిసెప్షనిస్ట్ అన్న, హోటల్‌లో క్లీనింగ్ అని అదంతా చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళిద్దరు, ఇంకా నేను, అన్న, ఆ ఫ్యామిలీ వాళ్ళ బాధ చూడలేక అసలు ఎట్లా అంటే వాళ్ళ మాటలకే నవ్వొస్తుందనమాట. అంత నవ్వుకున్నాం. నవ్విన తర్వాత ఇంకా టైం అయింది పోదామని చెప్పేసి నేను పోయినా. పోతే కొంచెము ఈ ఘాట్ ఎట్లుంటదంటే ఒక్కొక్క దగ్గర కొంచెం క్లీన్ వాటర్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర గలీజ్ వాటర్ ఉంటాయనమాట. అట్లా నేను కొంచెం ముందుకెళ్ళిపోయినా. దశాశ్వమేధ్ ఘాట్ నుండి కొంచెం ముందుకెళ్ళిన. అక్కడ అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. నాకు స్విమ్మింగ్ రాదు. నాకు నేర్చుకోవాలని చాలా ఇష్టం స్విమ్మింగ్ అని. నాకు స్విమ్మింగ్ రాదు. అయితే నేర్పిస్తారేమో ఎంతనో అడుగుదామని చెప్పేసి అడిగితే 1 మంత్‌కి 1,500 ఏమంటారు టైం పడుతుంది నేర్చుకోవడానికి. 1 మంత్ వరకు పడుతుంది. అంటే మీ కెపాసిటీని బట్టి 7 డేస్, కొంతమందికి 7 డేస్‌లోనే నేర్చుకుంటారు, కొంతమంది 15 డేస్ అట్లా అని చెప్పేసి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. అందరు ఎట్లా అంటే తాత వాళ్ళు 60 ఉండొచ్చేమో, నాకు తెలిసి 60, 65 ఉండొచ్చేమో అందరికీ నేర్పించేవాళ్ళు. నేను షాక్ అయిపోయినా, వీళ్ళు ఎట్లా నేర్పిస్తారు అని చెప్పేసి. ఇప్పుడు నేను దర్శనంకి వెళ్ళాలి అని అంటే, నువ్వు దర్శనంకి వెళ్ళాలంటున్నావు, మళ్ళీ స్విమ్మింగ్ నేర్చుకోవాలంటున్నావు, ఎట్లా చెప్పు 2 అయితే అని అంటే, సరే అని చెప్పేసి నేను స్విమ్మింగ్ చూద్దాము ఎట్లా నేర్పిస్తారో అని చెప్పేసి కూర్చున్నా అనమాట. వాళ్ళు నేర్పిస్తున్నారు, క్రేజీ నేర్పిస్తున్నారు. సీదా గంగగట్లు వదిలేస్తున్నారు చిన్న పిల్లల్ని కూడా. అంటే వాళ్ళు ఉన్నారు పక్కకి, కానీ అంటే ఒక దాంట్లో మనం పోతుంటేనే కదా తెలిసేది ఎట్లుంటుంది అని చెప్పేసి. ఎట్లా రావాలో పైకి వాళ్ళకి తెలుస్తుంది. సీదాన్లో వదిలేస్తున్నారు. నాకు భలే అనిపించింది. స్విమ్మింగ్ పూల్లో నేర్చుకోవడం వేరు, ఈ ఘాట్లో నేర్చుకోవడం వేరు అనమాట. అంటే మొత్తం లోతు ఉంటుంది లోపలికి పోయేసరికి. అక్కడ కూడా ఈదగలగాలి కదా. స్విమ్మింగ్ పూల్ అంటే నార్మల్గానే ఉంటుంది. నాకు భలే అనిపించింది. చూస్తున్నా ఎంతమందిని చూసినా, ఇంత మంచిగా నేర్చుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఈత కొడుతున్నారు. భలే అనిపించింది నాకు. నాకంటే పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, ఆంటీ వాళ్ళు. మంచిగా అనిపించింది. అయితే అయిపోయింది. 2 గంటలు ఆడనే అయిపోయింది. తర్వాత ఒక దాదా వచ్చి, ఆయన నేర్పించే ఆయన వచ్చి చూసినావా ఎట్లా ఉంది అనేసి అన్నాడు అనమాట. మంచిగా ఉందని చెప్పిన. రేపు పొద్దున 7 o'clockకి రా, పైసలు ఏమొద్దు అనేసి అన్నాడు. పైసలు వద్దా అని అంటే ఫస్ట్ నువ్వు రేపు ఒకసారి నీళ్ళలో దిగిన తర్వాత నువ్వు ఈదగలుగుతావా లేదా అనేది రేపు చెప్తా చూసి అనేసి అన్నాడు అనమాట. అంటే నీకు మేము వెంటనే చూసి చెప్పగలుగుతాము, ఈమెకి 5 రోజులలో నేర్చుకోగలుగుతుందా, 15 రోజులు పడుతుందా, లేకపోతే 1 నెల పడుతుందా అని చెప్పేసి రేపు నీళ్ళలో పడిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడనమాట. అంటే నేను ఇట్లా టూరిస్ట్ని అని చెప్పిన కదా, పైసలు ఏమొద్దు నేర్పిస్తా నేను అని చెప్పేసి అన్నాడు. ఎన్ని రోజులలో నేర్పిస్తారంటే చూద్దాం, రేపు నీళ్ళలో పడిన తర్వాత తెలుస్తుంది నీకు ఎంత టైం పడుతుంది అనేది అనేసి అన్నాడు అనమాట. తాత ముసలాయన. వీడియో కూడా చూపిస్తా. అంటే ఫోన్ తీసుకెళ్ళలేదనమాట. నార్మల్గా ఘాట్ దగ్గర ఎక్కడ పెట్టాలి ఫోన్ అని చెప్పేసి నేను ఇక్కడే పెట్టేసి వెళ్ళినా అనమాట. ఈరోజు ఫోన్ లేకుండా నేను ఎంత ప్రశాంతంగా ఉన్నా తెలుసా అసలుకి. అందరినీ చూసుకుంటా, చిన్న చిన్న పిల్లలు శివుడు వేషం వేసుకొని, పార్వతీదేవి వేషం వేసుకొని, భలే అనిపించింది ఆ పిల్లలు కూడా. నా దగ్గర ఫోన్ లేదు కానీ అయినా వాళ్ళు పైసల కోసం అట్లా వేస్తున్నారు. కానీ వాళ్ళని ఫోటో తీసుకోవాలంటే మినిమం 20 రూపాయలు ఇవ్వాలంట. ఆ పిల్లల మాటలు భలే అనిపించినాయి నాకు. మస్తు అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. ఫోన్ లేకుండా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసుకుంటా చూడడం. ఎంతమంది దేవుడా, భలే అనిపించింది. అయితే నేర్పిస్తా అనేసరికి సరే అని చెప్పి ఇంకా అప్పుడైనా దర్శనంకి వెళ్దాంలే అని చెప్పి, అప్పటికే 8 అయిపోయింది టైం. 8 అయిపోయింది. ఇంకా నేను జల్దీ ఘాట్లో ఏం చేసిన అంటే పడవలో కట్టే తాడులు ఉంటాయి అన్నమాట. ఆ తాడులను పట్టుకొని జరసేపు ప్రాక్టీస్ చేసిన నేనే, కాళ్ళు కొట్టడం అట్లా. రేపు మళ్ళా
రేపు మళ్ళీ నీకు చాలా టైం పడుతుంది అని అంటే నాకు ఇంకా నేను అన్ని రోజులు ఇక్కడ ఉండలేను కదా, అందుకని జరసేపు ప్రాక్టీస్ చేసిన అనమాట. వాటర్లో పోతే నేను ఉండగలుగుతానా లేదా, నాకు నిజంగా వాటర్ అంటే మస్తు భయం, అదొక్కటి ఓవర్కమ్ చేసుకోవాలి ఈ ట్రిప్లో నేను. అందుకని చెప్పి స్విమ్మింగ్ నేర్చుకుందాము అని అనుకున్నా. అందుకనే వాటర్లో దిగి చేసేసేపు ప్రాక్టీస్ చేసిన అనమాట. ఆడొక గంట అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 9 అయింది. యాక్చువల్గా దిలీప్ అన్న అని చెప్పిన కదా, అన్న రోజు 9:30కి వెళ్తాడంట దర్శనంకి. రోజు 9:30కి వెళ్ళంగానే అప్పుడు ఆరతి ఇస్తారు. ఆరతి అయిపోయిన తర్వాత భజన ఉంటుంది 11:30 వరకు, ప్రసాదం ఇస్తారు, క్లోజ్. 9:30కి వెళ్దాం అనేసరికి సరే అని చెప్పిన నేను అన్నకు మధ్యాహ్నమే. నేను మధ్యాహ్నం పోయినా కదా, నేను మధ్యాహ్నం పోయి 8:30కో 8:40కో వచ్చిన ఇక్కడికి హోటల్కి. వాళ్ళు ఇంకా షాక్ అయిపోతున్నారు, ఎటు పోయినావు అసలుకి అని చెప్పేసి అందరూ. అంటే రిసెప్షనిస్ట్ అన్న కానీ అన్న వాళ్ళు కానీ ఇంకా ఇట్లా అని స్టోరీ అంతా చెప్పిన. వచ్చి ఇంకా వెళ్ళిపోయినాం ఇంకా దర్శనంకి. నా పొద్దున ఫ్యామిలీ ఉన్నారని చెప్పిన కదా, వాళ్ళు నేను అన్న అందరం కలిసి వెళ్ళినాము. ఫోన్ ఇక్కడనే పెట్టేసి వెళ్ళిండే అనమాట. ఫోన్ ఇక్కడనే పెట్టేసి వెళ్ళినాము. అప్పటికి శివలింగంకి అలంకరణ చేస్తున్నారు అనమాట. ఏవీలో కనిపిస్తుంది. అసలు టెంపుల్ చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా నీట్గా మస్తు మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళంగానే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఆరతి స్టార్ట్ అయింది. అప్పుడు భజన చేస్తున్నారు చూడు, పాట పాడుతున్నారు. నెత్తంతా ఇట్లా ఇట్లా చల్లగా అయిపోయింది. ఇట్లా వైబ్రేషన్స్, నెత్తి మొత్తం వైబ్రేషన్స్ ఇట్లా ఫీల్ అవ్వగలుగుతాం అనమాట నిజంగా. అప్పుడు ఏడుపు వస్తుంది చూడు, దారుణంగా ఏడుపు వస్తుంది. నాకైతే మస్తు ఏడుపు వచ్చింది. అంటే తలుచుకుంటుంటే దేవుణ్ణి మస్తు ఏడుపు వచ్చింది, బాగా మస్తు అనిపించింది. చాలా అంటే చాలా. అసలు నేను ఏ టెంపుల్లో చూడలే ఇట్లా భజన నైట్ టైము, ఏ టెంపుల్లో చూడలే ఇంతగానం శివుడికి భజన చేయడం. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టెంపుల్లో, కాశీ విశ్వనాథ్ టెంపుల్లో. భలే అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆరతి అయిన తర్వాత ఏదైతే దేవుడికి ప్రసాదం పెడతారో ఆ ప్రసాదం మనకు కూడా ఇస్తారనమాట. లైన్లో నిలబడాలి, ప్రసాదం ఇస్తారు. సేమ్ ప్రసాదం ఎట్లుందంటే గురువారి టెంపుల్లో పాలపాయసం తినండి అప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కేరళ, సేమ్ అట్లనే ఉంది. కాకపోతే అది లిక్విడ్, ఇది కొంచెం సాలిడ్ అనమాట. కానీ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. బాగుండే ప్రసాదం కూడా. ప్రసాదం తీసుకెళ్ళేటప్పుడు కూడా పెద్ద డోళ్ళు ఉంటాయి, డమరుకమే పెద్దవన్నమాట. అవి సౌండ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ సౌండ్ కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట, వైబ్రేషన్స్. అంత సౌండ్ క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఈరోజు. కానీ ఒకటి నేను కాల్భైరవ్ టెంపుల్కి వెళ్ళలేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను దిలీప్ అన్నకు అడిగిన ఫస్ట్ అక్కడికి వెళ్దామన్నా అంటే ఇప్పుడు ఎక్కడ ఇంకా బంద్ అయిపోయి ఉంటుంది, ఇది ఒకటే టెంపుల్ ఓపెన్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సరే ఇంకా రేపు వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నా ఇంకా. కానీ ఫస్ట్ కాల్భైరవ్ టెంపుల్ వెళ్ళాలి. నేను ఇంకా స్విమ్మింగ్ అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా వెళ్ళలేదు. రేపు వెళ్తా కాల్భైరవ్ టెంపుల్కి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రసాదం తిన్నాం, అయిపోయింది. ఇంకా భజన కూడా అయిపోయింది అనమాట. భజన అయిపోయిన తర్వాత వచ్చేసిన హోటల్కి. వచ్చి దెబ్బను ఫోన్ తీసుకొని మళ్ళీ పోయినా. హోటల్ పక్కకే అనమాట. ఫోన్ తీసుకొని పోయినా. ఒక ఫోటో అన్న గుర్తుకు ఉండాలి కదా. నిజంగా ఒక విషయం చెప్పాలనుకున్నా, చెప్తా. ఇంకా ఫోన్ తీసుకొని పోయి ఫొటోస్ దిగేసి ఒక క్లిప్ వీడియో తీసుకొని ఇంకా మళ్ళీ వచ్చేసిన అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఒక విషయం చెప్దాం అనుకున్నా. నార్మల్గా ఈ మధ్యలో కేదార్నాథ్లో కానీ చాలా దగ్గర 99% వ్లాగర్స్, 1% మాత్రమే భక్తి. ఇప్పుడు ఈ జనరేషన్లో అసలు రియల్ భక్తి లేదు, అది ఇదని చాలా రీల్స్లలో మస్తు చూస్తున్నా. ఒక్కసారి ఈ టెంపుల్లో వచ్చి చూడండి, ఎంతమంది భక్తులు ఉన్నారంటే అంతమంది భక్తులు ఉన్నారు. నిజంగా నేను ఎవరి దగ్గర ఫోన్స్ లేవు, అయినా ప్రతి ఒక్కరు దేవుని లోపల లీనమై ఉన్నారు. అంటే వాళ్ళకి భక్తి ఉన్నట్టే కదా. భక్తి లేకుండా అయితే ఎవరు టెంపుల్కి రారు కదా నార్మల్గా. అంటే కొంతమంది రావచ్చు, మ్యాక్సిమం 100లో 90% నేను ఈరోజు ఎంత మంచిగా అనిపించిందంటే నాకు ఇన్స్టాలో రీల్స్లలో ఎంత గలీజ్గా పెడుతున్నారు, రియల్ భక్తి లేదు అని చెప్పేసి. మస్తు అనిపించింది ఈరోజు చూసిన తర్వాత. 100%లో 70% మనోళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఇంకెంత భక్తి ఉంటుంది, ఇంకా శివుడు అంటే ఇంకా జానిస్తారనమాట. ఇంకెట్లుంటుంది మనకి. మనలో ఎట్లా అంటే
పూజలు ఎట్లా చేయాలి, మంత్రాలు అవన్నీ ఏం తెలవకపోవచ్చు. కానీ నిజంగా భక్తి అయితే ఉంటది. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతా. నిజంగా భక్తి అయితే ఉంటది. భక్తి లేనిదే ఎవ్వరు ఇంత దూరం రారు దేవుడిని చూడ్డానికి. ఎవ్వరు దర్శనం కోసం లైన్‌లో గంటలు గంటలు నిలబడరు. ఎవ్వరు దేవుడిని చూడంగానే ఏడవరు. అర్థమైందా? ఇవి ఉత్తగానే రీల్స్‌లల్లో పెట్టేయడం. ఇప్పుడు కేదార్‌నాథ్ అయినా సరే నార్మల్‌గా ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలని ఎవరికుండదు? ఈ ఫోటోస్, వీడియోస్ మా వాళ్ళకి చూయించాలి, ఇంటికెళ్ళిన తర్వాత మా రిలేటివ్స్‌కి చూయించాలి, ఫ్రెండ్స్‌కి చూయించాలి అని ఎవరికైనా ఉంటది. నేను ఈ పలానా ప్లేస్‌కి పోయినా అని చెప్పేసి. సో, వాళ్ళు వీడియోస్ తీసుకుంటారు, ఫోటోస్ తీసుకుంటారు నార్మల్‌గా అయినా గూడా. ఇంకోటేందంటే ఈ వ్లాగర్స్ అంటే వ్లాగర్స్ వల్లనే చాలామంది వీడియోస్ చూసి ఎళ్ళిన వాళ్ళు చాలామందున్నారు. అంటే బడ్జెట్ పరంగా గానీ, ఎట్లా ఎళ్ళాలి, రిజిస్ట్రేషన్ అన్నీ ఏ టు జెడ్. వ్లాగర్స్ వల్లనే ఎళ్ళిన వాళ్ళు గూడా చాలామందున్నారనమాట. సో, నాకైతే అది కరెక్ట్ అనిపియలేదు. 99% భక్తి లేదు. 1% మాత్రమే రియల్ భక్తి అనేది. అసలు సరే ఎంత పూజలు చేసినా, ఎంత భక్తి శ్రద్ధలతోనున్నా, ఎంత హుండీలో పోయి ఎన్ని పైసలేసినా, ఇంకా ఏమంటారు, ఎన్ని సార్లు బేల్‌పత్రి తీసుకపోయి శివలింగం మీద పెట్టినా, ఎన్ని సార్లు నీళ్ళు పోసినా శివుడికి, ఎవరికైనా సరే ఎంత మొక్కినా సరే మనం ఎట్లా చేస్తాం, మన కర్మలు బట్టే ఉంటది. అంటే నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదనమాట. అంటే ఇప్పుడు మనం మంచి చేస్తే మనకు మంచి అయితది. చెడు చేస్తే చెడు అయితదనమాట. అట్లా మన మన కర్మల మీద బేస్ అయ్యి ఉంటది అదంతా. నువ్వు ఎంత పోయి ఏమన్నా చెయ్యి. ఎంతన్నా హుండీలో పైసలెయ్యి, ఎంతన్నా కొరువు దండాలు పెట్టు. కొరువు దండాల అవన్నీ ఉంటాయి గదా! ఎంతన్నా ఏమన్నా చెయ్యి. కానీ నీ మనసు దిల్ సాఫ్ ఉంటే ఆయన నీకు మంచిగా చేస్తాడనమాట. అట్లా. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. మంచి చేస్తే మంచి అయితది, చెడు చేస్తే చెడు అయితది. నిజంగా ఈరోజు నేను చూసినా కదా, ప్రతి ఒక్కరు భజన జరుగుతుంటే టెంపుల్‌లో ప్రతి ఒక్కరు లీనం అయిపోయిండ్రు. అట్లాంటిది 1% రియల్ భక్తి, 99% ఫేక్ ఫోటోస్, వీడియోస్ ఎవరికైనా ఉంటది. నార్మల్‌గా ఇప్పుడు కేదార్‌నాథ్‌కి పోయినప్పుడు కూడా మ్యాక్సిమం చూడండి, ప్రతి ఒక్కరు వీడియో కాల్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్‌కి కానీ, వాళ్ళ రిలేటివ్స్‌కి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ చూయిస్తుంటారు. ఈవెన్ నేను కూడా లాస్ట్ టైం కేదార్‌నాథ్‌కెళ్ళినప్పుడు నేను కూడా వీడియో కాల్ చేసి మా రిలేటివ్స్‌కి, మా పేరెంట్స్‌కి, మా ఫ్రెండ్స్‌కి అందరికీ చూయించిన. ప్రతి ఒక్కరికి ఉంటది. వాళ్ళు అంత దూరం రాలేని వాళ్ళు కనీసం ఫోటోలో చూసి, లేకపోతే వీడియో కాల్‌లో చూసి అయినా మొక్కుతారు కదా దేవుణ్ణి. అందుకనే చేసేది, ఫోన్‌లు పట్టుకునేది. ప్రతి ఒక్కరు నేను నిజంగానే అట్లా చేస్తారు అనను. కొంతమంది వీడియోస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే దర్శనం అయిన తర్వాత తీసుకోవడం వేరు. దర్శనంకి ముందే ఫోటోస్, వీడియోస్ కోసం ఎగబడడం వేరు. అది వేరు, ఇది వేరు మళ్ళీ. నేను తప్పనట్లేను. కొంతమందయితే నిజంగా అట్లా చేస్తారు. కానీ అందరూ అనట్లే. 99% అనడం మాత్రం తప్పు. ఎందుకంటే చాలామంది నేను చూసిన అంతెందుకు ముసలోళ్ళు కూడా వాళ్ళకి ఫోన్స్, వీడియోస్ అవసరం లేదు. ఇవన్నీ పెద్ద ఫోన్లు ఇవన్నీ వాళ్ళకి ఫోటోస్, వీడియోస్, సోషల్ మీడియాతోని అవసరం ఉండదు. కానీ వాళ్ళు కూడా ఒక ఫోటో ఉంటే వాళ్ళకి గుర్తుగా లైఫ్ టైమ్ మెమొరీ ఉంటది అని చెప్పేసి వాళ్ళు కూడా తీయించుకుంటారు. వాళ్ళకి సోషల్ మీడియాతోని ఏం అవసరం? కానీ వాళ్ళు ఫోటోస్ తీయించుకుంటారు. ఎందుకంటే ఒక గుర్తు, అదొక మెమొరీ. ఎటు పోయినా అంతే. ఆ మెమొరీస్ కోసమే అందరూ ఫోన్లు, ఫోటోస్, వీడియోస్ ఇదంతా ఉంటది. కానీ నార్మల్‌గా అయితే 99% భక్తి ఉండదు. 1% మాత్రమే భక్తి ఉంటది. ఇదంతా వేస్ట్ అనమాట. అంటే ఈరోజు నాకు కాశీలో అందరిని చూడంగానే, అంటే భజన చేస్తున్నప్పుడు అందరిని చూడంగానే అట్లా అనిపించింది నాకు. అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. భలే అనిపించింది. చెప్తున్నా కానీ ఆ వైబ్రేషన్స్‌ని మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. ఇట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. బాగా జరిగింది దర్శనం అయితే. ఫోన్స్ లోపలికి వెళ్ళలేవు కాబట్టి నేనేం చేయలేను. లోపల చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఆ టెంపుల్స్ దగ్గర మొక్కేసిన తర్వాత నందీశ్వరుని విగ్రహం ఉంటుంది, అక్కడ కూడా మొక్కాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.